పక్కన నంబూరు శ్రీనివాస్ గారు, పక్కన మన స్టూడెంట్ నారాయణరావు గారు, శ్రీనివాస్ గారు, మేడం లలిత మేడం, సో చైర్మన్ గారు ఆంజనేయులు గారు. సో ఇందరి మధ్యలో కూర్చోవటం అనేది ఏమన్నా మర్చిపోతే దయచేసి క్షమించండి. ఇందరి మధ్యలో కూర్చోవటం అనేది ఈ స్కూల్ స్టూడెంట్గా నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 5 నిమిషాలు మాట్లాడతాను, దయచేసి కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నేను ఇదే స్కూల్లో 5వ తరగతి వరకు సిఎస్ఐ ఎలిమెంటరీ స్కూల్ మా ఇంటి ఎదురుగానే ఉంటుంది, అక్కడ చదివాను. 6 నుంచి 10వ తరగతి వరకు, అంటే 5 సంవత్సరాలు. కానీ 5 సంవత్సరాలు బదులుగా నేను 6 సంవత్సరాలు చదివాను. కారణం ఏంటంటే 7వ తరగతి ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాను నేను. అందుకనే 7వ తరగతి 2 సార్లు నేను చదవడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, దాన్ని తెలుగులో చెప్తాను. వీ నో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ డోంట్ డూ ఇట్, దేర్ వీ ఫెయిల్. తెలుగులో చెప్పాలంటే అసలు ఏం చెయ్యాలో మనకు తెలుసు కానీ చెయ్యం, అక్కడ జీవితంలో ఫెయిల్ అయిపోతాం. మేము ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఎంబీఏ స్టూడెంట్స్ చెప్పేటప్పుడు నా క్లాసు 8 గంటలకి, నాకు 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 8 గంటలకి క్లాస్ రూమ్లోకి వెళితే 10 మందే ఉంటారు. నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను, మధ్య మధ్యలో వస్తూ ఉంటారు, క్లాస్ నుంచి బయటికి పోతూ ఉంటారు. ఇక్కడ అది లేదేమో, గట్టికి పోవటం లేదేమో, కానీ వాళ్ళు పెద్దోళ్ళు కదా, ఎంబీఏ స్టూడెంట్స్ కదా, వస్తుంటారు పోతుంటారు. ఇందాకలా సెల్ ఫోన్ విషయం మీరేనా సారు మాట్లాడినట్టున్నారు. మా దగ్గర ప్రతి స్టూడెంట్ కూడా సెల్ ఫోన్ ఉంటుంది. నాకు చాలా మంచి స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. ఏదైనా ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ తీసుకొని బయటికి పోతాడు, ఒక పావు గంట మాట్లాడతాడు, మళ్ళీ క్లాస్లో వచ్చి కూర్చుంటాడు. నా ఉద్దేశం ప్రకారం వాడు చాలా మంచి స్టూడెంటు, ఎందుకంటే ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు. ఇంకొక స్టూడెంట్ ఉంటాడు, వాడు ఫోన్ వస్తే క్లాస్లోనే మాట్లాడతాడు, నా లెక్చర్ వినుకుంటూనే ఫోన్ మాట్లాడుతుంటాడు. ఇది 2వ కేటగిరీ. అప్పుడు నేను వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగినాను. వీళ్ళందరూ హైదరాబాద్లో ఉంటారు కదా, అరే బాబు నా క్లాస్ 9 గంటలకి 9:30 వరకే వస్తూనే ఉంటారు, అటెండెన్స్ కోసం నేను ఒప్పుకుంటాను. అదే విషయము మీరు హైదరాబాదులో ఒక సినిమాకి టికెట్ బుక్ చేసుకున్నారు, సినిమా 9 గంటలకి, ఎన్ని గంటలకు మీరు సినిమా థియేటర్ పోతారు? 9 గంటలకు సినిమా, 8:30కి వెళ్తారు. అంటే అడ్వర్టైజ్మెంట్లు కూడా మనం మిస్ కావద్దు. తలనొప్పి పోస్తే పారాసిటమాల్ ట్యాబ్లెట్ అని వేసుకుంటాం, కానీ అడ్వర్టైజ్మెంట్ మాత్రం మిస్ కావద్దు. వెళ్తారు. సార్ నేను మేనేజ్మెంట్ స్టూడెంట్ని, కొంచెం ఫ్రీగానే మాట్లాడతాను. సినిమా స్టార్ట్ అయింది. జనరల్గా మనం సినిమాకి పోయేటప్పుడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పోతాం. ఎవరైనా పిల్లగాడు క్లాసులోకి వచ్చేటప్పుడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వస్తున్నాడా? రెండోది, ఒక హీరోయిన్ సినిమా హాల్ మీద డ్యాన్స్ చేస్తున్నప్పుడు తెర మీద ఒక స్టూడెంట్కి ఫోన్ వస్తే, అరే నేను చాలా బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడుతాను అంటాడు. ఆ మేడం గారి డ్యాన్స్ మిస్ అయిపోతే రేపు చూడవచ్చు, లేకుంటే ఎల్లుండి చూడవచ్చు, సీడీ తీసుకొచ్చుకుని 100 సార్లు చూడవచ్చు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే మేడం, మనకి తెలుసు ఏం చేయాలో, మనము చెయ్యం. వాళ్ళకి తెలియదా 9 గంటల క్లాస్కు రావాలని? తెలుసు, రారు. క్లాసులో సెల్ ఫోన్ మాట్లాడకూడదని తెలియదా? తెలుసు, కానీ మాట్లాడతారు వాళ్ళు. క్లాస్ ఎగ్గొట్టే సినిమాకు పోకూడదని తెలియదా? తెలుసు, కానీ పోతాం. ఇవన్నీ కూడా ఏంటంటే జీవితంలో తెలిసి వాటిని మనం పాటించకుండా ఉంటే అది ప్రయోజనం. ఈరోజు మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీ పనులు మానుకొని ఇక్కడికి వచ్చినందుకు. కోటబాబు గారు కూడా చెప్తున్నారు, ఇంకా ఎక్కువ స్ట్రెంత్ రావాలి నెక్స్ట్ టైం. కారణం ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారే కదా మనం ఇట్లాంటి మీటింగ్లు కండక్ట్ చేసేది. ఒక్కరోజు కూడా మనకి 2 గంటల టైం దొరకలేదా? దొరికించుకోవాలి. అందుకనే మీకు ఒక విషయం చెప్తాను. 7వ తరగతి ఫెయిల్ అయినప్పుడు జనరల్గా గ్రామాల్లో, విలేజెస్లో ఏం జరుగుద్దంటే, వీడు చదువుకు పనికి రాడు అని చెప్పేసి కూలి పనికి వేసేస్తారు. ఎందుకంటే నాన్న తాపీ మేస్త్రి కాబట్టి ఈ వాటికి తాపీ మేస్త్రి అయిపోయేటోడు నేను. ఆ రోజు వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు, అమ్మ నాన్న అక్క, ఒక సంవత్సరం ఒక సబ్జెక్ట్లో పోతే ఏమున్నది, మన కుర్రోడికి అంటే మన కొడుకు ఇంకోసారి ఛాన్స్ ఇద్దాం 7వ తరగతి 2వ సారి చదవటానికి అనేది.
ఆ ఛాన్సు వాళ్ళు ఆ రోజు ఇవ్వకపోతే నేను ఈరోజు మీ ముందు ఉండేవాడిని కాదు సార్. ఇది తల్లిదండ్రుల యొక్క రోల్. రెండోది, 5 గంటలకు స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లగాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉంటారంటే ఆ స్కూల్లో ఏం జరిగింది అని తల్లిదండ్రులకు చెప్పడం. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చెప్తాండా. స్కూల్కి ఇంటికి పోయి ఆ రోజు స్కూల్లో ఏం జరిగింది అనేది తల్లిదండ్రులు చెప్పడానికి వస్తే, మనం సీరియల్ పిచ్చి ఒకటి ఉన్నది కదా, కార్తీక దీపము, ఆ దీపము, ఈ దీపం ఉన్నాయి కదా, పిల్లగాడి దగ్గరకు వస్తే పోరా తర్వాత మాట్లాడంటే ఆ పిల్లగాడు ఎంత క్షోభకి గుర్తు అవుతాడు. మీరేమో చదువు చెప్పాల్సిన అవసరం లేదు, ఆ బాధ్యత అనేది మన పంతులు తీసుకుంటున్నారు, చక్కగా చేస్తున్నారు. కానీ ఆ రోజు స్కూల్లో ఏం జరిగింది అని చెప్పాలని పిల్లగాడు మీ దగ్గర హుషారు వస్తే ఎంతమంది హక్కును చేర్చుకొని ఏం జరిగింది నాన్న, ఆ దిక్కుమాల సీరియల్స్ మొత్తం కూడా మన టైం అంతా కూడా పక్కన పెట్టేసేసి పిల్లగాళ్ళ మీద మనం కాన్సన్ట్రేట్ ఇస్తే దాన్నే మనం ఏమంటాం అంటే తల్లిదండ్రులకి పిల్లలకి దూరం పెరిగిపోతుంది రోజు రోజుకి. మీరు దగ్గర తీసుకోకపోతే పిల్లగాడు ఏం చేస్తాడండి, ఇక్కడన్నీ లిస్ట్ అవుట్ చేసినాం కదా, డ్రగ్స్ అని, కళ్ళు తాగటమని, అది తాగటమని, ఇది చేయటమని, అయ్యే చేస్తాడు పిల్లగాడు. అంతకంటే ఏం చేస్తాడు? ప్రతిరోజు నేను ఒక్కటే పాయింట్ చెప్తున్నాను, పిల్లగాడు స్కూల్కు రాగానే మీ పనులన్నీ పక్కన పెట్టి, ఇప్పటికైతే గంట తర్వాత చేసుకోవచ్చు, ఏమున్నది దానికి, ఏం జరిగింది నాన్న ఈ స్కూల్లో, నీకేం తక్కువైతుంది, ఏమన్నా కావాలా అనేది మనం పిల్లగాడికి ఒక్క 10 నిమిషాలు కానీ మనం కేటాయించినట్లయితే